ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఈగురులాగా చేసుకున్నాం. కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఓకే, చికెన్, నూనె, అలాగే అల్లం చిల్లిపాయ పేస్టు, కారం, జీడిపప్పు, పసుపు, అలాగే ఫుడ్ కలర్, అలాగే ధనియాల పొడి, మిరియాల పొడి, పెరుగు, సాల్టు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాకు, మిర్చి. వీటన్నిటితో కలిపి చికెన్ ఇగురులాగా చేసుకుని. సరేనా? చికెన్ ఇగురికి వాటర్ లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పదార్థాలు కలుపుకున్నాం. సరేనా? నేను చూపించిన విధంగా కొద్దిగా ఉల్లిపాయలు వేసుకున్నాం. అలాగే ఒక స్పూను అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాం. అలాగే ధనియాల పొడి వేసుకున్నాం. అలాగే మిరియాల పొడి వేసుకున్నాం. అలాగే కొద్దిగా పెరుగు వేసుకున్నాం. అలాగే సాల్ట్ వేసుకున్నాం. తగినంత కారం వేసుకున్నాం. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాం. అలాగే కొత్తిమీర, పుదీనాకు కూడా వేసుకున్నాం. ఇవన్నీ వేసుకున్నాం కదా. కొద్దిగా నూనె వేసుకున్నాం. 2 స్పూన్లు నూనె. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఒకసారి చేతితోటి బాగా కలిపిద్దాం. ఇట్లా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఈ ఆవిరిలోనే మనం మగ్గనిచ్చుకున్నాం బాగా ఎగరబడినాక. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుని పెట్టుకున్నాం స్టవ్ మీద. బాగా 10 నిమిషాలు బాగా ఎగిరిన దాకా మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాం. పెట్టి 5 నిమిషాలు అవుతుంది కదా. ఒకసారి మధ్యలో కలిపి చూడండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇప్పుడు గెంటితో కలుపుతాం. ఇట్లా కొంచెం వాటర్ కూడా ఇనికిపోవాలి. తర్వాత ఇంకా 5 నిమిషాలు సరిపోయింది. మూత పెట్టుకున్నాం మళ్ళీ. ఇప్పుడు ఈగురు చూద్దాము. బాగా వాటర్ అన్నీ ఇనికిపోయి పక్కన పెట్టేసుకున్నాం. వేరే బండి పెట్టుకున్నాం. సరేనా? ఇప్పుడు చికెన్ని తాలింపు పెట్టుకున్నాం. బండి పెట్టుకున్నాం. సరేనా? ఇప్పుడు తగినంత నూనె పోసుకున్నాం. నూనె వేడెక్కి దీంట్లో చెక్క, లవంగాలు 2 వేసుకున్నాము. వేపుకున్నాము. అలాగే జీడిపప్పు వేసుకున్నాం. ఇవి కూడా బ్రౌన్ వచ్చేలాగా వేపుకున్నాం. ఇప్పుడు జీడిపప్పు వేగింది కదా. ఉల్లిపాయలు వేసుకున్నాం. వీటి కూడా ఎట్లా తీసుకున్నాం. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుదాం. ఇందాకలా ఒక స్పూను అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసాం కదా. ఇంకొక స్పూన్ వేసుకున్నాం అల్లం చిల్లిపాయ పేస్ట్. సరిపోతుంది. వేసి ఇట్లా కలిపిస్తున్నాం.
అలాగే దీంట్లో కొద్దిగా మళ్ళీ పసుపు వేసుకుందాం. ఇంకా కొంచెం యాగనిద్దాం పచ్చివాసన కింద. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం 2. ఇట్లా కలుపుతాం. అలాగే ఇప్పుడు చికెన్ మగ్గనిచ్చుకున్నాం కదా, దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా ఒకసారి కలిపిస్తున్నాం బాగా. ఇప్పుడు కలిపిస్తున్నాం కదా, ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. సరేనా? తర్వాత కొత్తిమీర అవి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం దీని మీద. అలాగే కొత్తిమీర పుదీనాకు వేసుకున్నాం. అలాగే ఫైనల్గా ధనియాల పొడి వేసుకున్నాం. ఒకసారి కలిపిద్దాం. ఇంకా 1 నిమిషం మగ్గనిచ్చుకున్నాం. ఇది సరిపోయింది. సరేనా? మూత పెట్టుకొని ఇప్పుడు చికెన్ ఇగురు రెడీ అయిపోయింది. ఒకసారి ఎగరేద్దాము, చూద్దాం. చూడండి ఒకసారి. ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. సరేనా? ఇప్పుడు టేస్ట్ చేద్దాము. చికెన్ ఇగురు వాటర్ లేకుండా ఇట్లా చేసుకోవాలి. ముక్క బాగా చూడు ఎట్లా బాగా అయిందో. సూపర్ ఉంది. మీరు చూపించిన విధంగా మీరు ఇలాగే చేసుకోండి. సరేనా? ఓకే.